తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, పెన్షన్ల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను ఈ పింఛన్లకు సంబంధించి అధికారులు జోరుగా సర్వే చేపడుతూ ఉన్నారు. అనర్హుల ఇండి కూడా పింఛన్లు తీసుకుంటూ ఉన్నటువంటి వారిని గుర్తించి తొలగించే ప్రక్రియను అయితే అధికారులు శరవేగంగా చేపడుతున్నారండి. ఇందులో భాగంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం ఈ సర్వే కోసం గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ బృందంలో ఇటు ఎస్ఐ స్థాయి మరియు కానిస్టేబుల్ స్థాయి అధికారులు అయితే పాల్గొంటూ సర్వే చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో పింఛన్ల సర్వే కోసం అధికారులు వచ్చారు అని తెలుసుకున్నటువంటి లబ్ధిదారులు ఈ మేరకు ఇళ్లకు తాళాలు వేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు, ఇళ్లలో లబ్ధిదారులు ఉన్నా కూడా వారు వేరే ఇంట్లోకి వెళ్లి దాక్కుని తమ కుటుంబ సభ్యుల చేత వేరే ఊరికి వెళ్లారని అధికారులకైతే ఇలా చెప్పిస్తున్నట్టుగాను, అధికారులకు ఈ సర్వే చేసే క్రమంలో లబ్ధిదారులు సహకరించడం లేదు అనే వార్తలైతే వస్తూ ఉన్నాయండి. ఇలా అధికారులు సర్వే కోసం వచ్చినప్పుడు లబ్ధిదారులు సహకరించకపోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అధికారులు సర్వే కోసం మన ఇంటికి వచ్చినప్పుడు మనం అధికారులకు సహకరించి వారు అడిగిన వివరాలను వారికి తెలియజేసి మన పెన్షన్ అయితే కాపాడుకోవాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో అధికారులు ఏం చేస్తారంటే, మీకు ఆధార్ లో వయసును పెంచుకుని పింఛన్ పొందుతూ ఉన్నారు, మీరు దీనికి సమాధానం చెప్పండి అంటూ ఒక లెటర్ అయితే మీ కుటుంబ సభ్యులకు ఇస్తారు. ఒకవేళ మీరు ఇంటికి తాళాలు వేసుకున్న పక్షంలో మీ ఇంటి తలుపులకి ఈ యొక్క నోటీస్ ను అతికించి వెళ్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగడం మీ వంతు అవుతుంది. అధికారులే మీ దగ్గరకు వచ్చినప్పుడు అధికారులు సహకరిస్తే ఈ సమస్య అయితే తప్పుతుంది. ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా దివ్యాంగులు మరియు వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి జాబితాతో అధికారులు గ్రామాల్లో నేరుగా లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి అయితే సర్వే చేస్తున్నారు. ఈ సర్వే క్రమంలో అధికారుల తీరు ఏ విధంగా ఉందంటే, లబ్ధిదారుడు ఏమైనా అధిక ఆదాయం కలిగి ఉన్నారా, వీరి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నారా, వీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, వీరి భూమి ఎంత ఉంది, వీరి ఇల్లు, వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది తదితర వివరాలను అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ దివ్యాంగ పింఛన్ తీసుకునేవారు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా, ప్రైవేట్ ఉద్యోగమా, సాఫ్ట్వేర్ ఉద్యోగమా, లేకపోతే ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తున్నారా తదితర వివరాలను అయితే అడిగి తెలుసుకుంటున్నారండి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు అనర్హులని ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉంటే అలాంటి వారు అర్హులేను అని చెప్తూ ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాల్లోని వారు వృద్ధాప్య దివ్యాంగుల పింఛన్ తీసుకునే వారు కూడా పింఛన్ ఇస్తాము అంటే దాని అర్థం ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్లని కాదు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, ప్యూన్ మరియు స్వీపర్ తదితర చిన్న తరహా కేటగిరీలో ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వృద్ధులకు మరియు దివ్యాంగులకు పింఛన్ అయితే ఇస్తారు. గెజిటెడ్ ఆఫీసర్లు ఆ స్థాయి వారికి అయితే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయి పెన్షన్లు తీసుకుంటూ ఉన్నా అలాంటి వారి కుటుంబంలోని వారు అనర్హులే అవుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దివ్యాంగుల కుటుంబంలోని వ్యక్తులు ఏమైనా భూమిని అధిక శాతం అంటే 7.5 ఎకరాలకు మించి భూమిని కలిగి ఉన్నారా, వారి యొక్క కుటుంబంలో సొంత నివాసం ఉందా, ఉంటే దాని పరిధి ఎంత, వీరికి ఏమైనా ఇంకా స్థలాలు ఇతర ఆస్తిపాస్తులు ఉన్నాయా, కార్లు ఉన్నాయా అనే విషయాలపై వారైతే వాకప్ చేస్తూ ఉన్నారండి. ఇక్కడ దివ్యాంగుడు ఏవైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటే పర్వాలేదు. ఒకవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగము అంతకు మించి ఏదైనా పై స్థాయిలో ఉద్యోగం చేస్తూ ప్రైవేటు కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ ఉంటే గనక ఇలాంటి వారు ఈ పెన్షన్ ని తొలగిస్తూ అధికారులు అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏవైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తూ ఉంటే వారి యొక్క పెన్షన్ కి ఎలాంటి డోకా ఉండదు. ఇకపోతే కుటుంబంలో కారు ఉన్నా కూడా అనర్హులే అంటున్నారు. ఈ కారు అనేది ఎందుకు వినియోగిస్తున్నారు? ఇక్కడ ఏమైనా దివ్యాంగుడు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి టిఫిన్ సెంటర్ లేకపోతే ఏదైనా ట్యాక్సీగా నడుపుకునేందుకు అతను ఏమైనా కారు కొన్నాడా, కుటుంబ సభ్యులు కారు కొన్నారా తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ఏమైనా పత్రాలు ఉన్నాయా అని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ దివ్యాంగుడు గనక వాహనం నడుపుతూ ఉంటే ఆ వాహనం దివ్యాంగుడికి అనుకూలంగా ఉందా లేదా, ఇతనికి ఆర్టీఓ ఆఫీస్ ద్వారా లైసెన్స్ వచ్చిందా లేదా, ఈ దివ్యాంగుడు ఆ కారు ఎందుకు ఉపయోగిస్తున్నాడు తదితర విషయాలను అయితే వాకప్ చేసి దివ్యాంగుడి ఆర్థిక పరిస్థితి గనక ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి నియమ నిబంధనలకు లోబడి ఉన్నట్లయితే పెన్షన్ అయితే ఉంచుతున్నారు.
దివ్యాంగుడు అయినప్పటికీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఉన్నత స్థితిలో ఉన్నట్లయితే గనక ఆ పెన్షన్ ని తొలగించే అవకాశం అయితే ఉందండి. ఇకపోతే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ల గురించి చెప్పుకోవాలి. వృద్ధాప్య పెన్షన్లు వచ్చినప్పుడు 57 సంవత్సరాల వయస్సు ఉంటే అలాంటి వారైతే వృద్ధాప్య పెన్షన్లకు అప్లై చేసుకుని పెన్షన్లు అయితే పొందవచ్చు. అలాగే చేతి వృత్తులకు సంబంధించి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఇతర చేతి వృత్తులకు సంబంధించిన వారికి 50 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ అయితే వస్తుంది. కొందరు చేతి వృత్తుల వారు తమ వయస్సు 47, 48 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆధార్ లో తమ వయస్సును 50 సంవత్సరాలుగా పెంపు చేసి అక్రమంగా ఈ పెన్షన్ పొందుతున్నట్లు, అలాగే వృద్ధాప్య పెన్షన్లు పొందేవాడు తమ వయస్సు 55, 56 ఏళ్లుగా ఉన్నప్పుడు ఆధార్ లో వయసును 57కు పైగా పెంచుకుని ఈ వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు అయితే గుర్తించి అలాంటి వారి జాబితా తీసుకుని అలాంటి వారిని సర్వే చేస్తూ ఉన్నారండి. అందరూ పెన్షన్దారులను ఇక్కడ సర్వే చేయడం లేదు. అధికారులు ఎవరైతే ఆధార్ లో వయసును పెంచి పెన్షన్ పొందుతున్నారో, తప్పుడు సదరం సర్టిఫికేట్ ఇచ్చి దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నట్టుగాను, లేకపోతే వీరికి అధికంగా ఆదాయమో భూమో ఉద్యోగమో చేస్తూ ఈ పెన్షన్ పొందుతున్నారు అని అనుమానం వచ్చినటువంటి వారి వివరాలను మాత్రమే తీసుకుని అలాంటి వారిని మాత్రమే సర్వే చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ పెన్షన్దారులను అయితే సర్వే చేయడం లేదు. ఈ విషయాన్ని ఆసరా పెన్షన్దారులు గుర్తించుకుని పేపర్లో వస్తున్నటువంటి ప్రకటనను చూసి భయపడటం మానుకోవాలి. ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నటువంటి చేతి వృత్తుల వారు తమ దగ్గర ఉన్న పాన్ కార్డు, ఓటర్ కార్డులో వయసు ఎక్కువ ఉండి ఆధార్ లో తక్కువ ఉండి ఆ డాక్యుమెంట్ కారణంగా వారు ఆధార్ లో వయసును పెంచుకోవడం, లేదా తమ గ్రామంలో ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ అంటే స్కూల్ టీచరు, ఇతర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ గెజిటెడ్ స్థాయి అధికారి ఉన్నట్లయితే వారు గనక ఆధార్ అప్లికేషన్ ఫారం లో ఈ వ్యక్తికి వయసు 57 ఏళ్ళు ఉంది, 50 సంవత్సరాలు ఉంది అంటూ ఆ గెజిటెడ్ అధికారి కనుక సంతకం చేసి అక్కడ అతని యొక్క మోర్ వేసినట్లయితే ఈ మేరకు ఆధార్ లో వయసును 3 సంవత్సరాల వరకు పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ విధంగా దుర్వినియోగం చేసి ఆధార్ లో వయసును పెంచుకుని ఆసరా పెన్షన్లు అయితే పొందుతున్నారు. ఇలాంటి వారు ఎందుకు పెంచారు, ఏ విధంగా పెంచారు అని అయితే వాకప్ చేస్తూ ఉన్నారండి. అలాగే ఈ దివ్యాంగులు కూడా అధికారులు సదరం సర్టిఫికెట్ లో ఉన్నటువంటి వైకల్యానికి పెన్షన్ పొందుతున్న దివ్యాంగుడి వైకల్యానికి ఏమైనా వ్యత్యాసం ఉందా, సర్టిఫికెట్ లో ఏమైనా ఎక్కువగా చూపించి అతనికి తక్కువ వైకల్యం ఉందా తదితర విషయాలను అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సర్టిఫికెట్ లో ఉన్న శాతానికి అతనికి ప్రత్యక్షంగా దివ్యాంగుడికి ఉన్న వైకల్య శాతం సరిపోయినట్లయితే అధికారులు వదిలేస్తున్నారు. ఒకవేళ దివ్యాంగుడికి ఉన్న వైకల్యానికి సదరన్ సర్టిఫికెట్ లో ఉన్నటువంటి వైకల్యానికి భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లయితే అలాంటి వారి పెన్షన్ తొలగిస్తూ అధికారులు అయితే వారికి నోటీసులు ఇస్తూ ఉన్నారు. అలాగే రాజకీయ ప్రోద్బలంతో కావచ్చు, జిల్లా వైద్యాధికారికి లంచాలు ఇచ్చి కావచ్చు, అక్రమ సదరన్ సర్టిఫికెట్ పొందిన వారు, అక్రమంగా ఆధార్ కార్డు వయసును పెంచి పెన్షన్ పొందుతున్న వారు, ఇలాంటి వారు మాత్రమే భయపడి దాక్కుంటున్నట్టుగా కూడా అధికారులు గుర్తించి ఇలాంటి వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా సక్రమంగా అన్ని అర్హతలు ఉండి ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఇలాంటి వారు భయపడకుండా అధికారులు వచ్చినప్పుడు మీరు అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీ పెన్షన్ అయితే తీసుకోండి. త్వరలోనే ప్రభుత్వం ఆసరా పింఛన్లు 4,000, దివ్యాంగుల పింఛన్ 6,000 రూపాయలు పెంపు చేసి ఇచ్చే క్రమం చేపట్టబోతోంది. ఇందులో భాగంగా ముందుగా ఆసరా పెన్షన్లలో 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అక్రమ పెన్షన్దారులు ఉన్నారని, ఇలాంటి వారిని తొలగించి ఆ తర్వాత ఈ పెన్షన్ ని పెంచినట్లయితే ప్రభుత్వానికి చెందిన నిధులు అక్రమార్కులకు చెందకుండా అడ్డుకట్ట వేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ సర్వే చేపడుతూ ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులు అధికారులకు సహకరించి అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీరైతే మీ పెన్షన్ ని కొనసాగించండి. అధికారులకు సహకరించిన పక్షంలో అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మీ పెన్షన్ ని మీరు ఎక్కువ కాలం అయితే రక్షించుకోలేరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే అధికారులకు వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు సహకరించి సర్వేలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీ పెన్షన్ అయితే పొందండి. ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, అలాగే రేషన్ కార్డు, పెన్షన్ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.